చేసి ఉంటే, నేను గురువు పట్ల భక్తి కలిగిన వాడనైతే, ఈమె తిరిగి ఏడుస్తున్న ఏడుపు విని ఆకాశంలో వెళ్ళిపోతున్న ఒక దేవదూత అన్నాడు, ఇంత చదువుకున్నావు, అంత ఏడుస్తున్నావే, ఒకసారి శరీరాన్ని ప్రాణి విడిచిపెట్టేస్తే చేసుకున్న కర్మ ఫలితంగా అలా విడిచిపెట్టేస్తారు అకారణంగా అకాలంగా విడిచిపెట్టేస్తే మళ్ళీ వెనక్కి వస్తారా? రారు. కానీ నిన్ను చూస్తే నాకు జాలేస్తోంది, ఇంత ఏడుస్తున్నావు కాబట్టి నీకు నేను ఒక ప్రత్యేకమైనటువంటి మినహాయింపిస్తున్నాను. నీకు ఎంత ఆయు ప్రమాణం ఉన్నదో, ఎంతకాలము నీకు ఆయుర్దాయం ఉందో అందులో సగభాగం నువ్వు ఈ ప్రమద్వరకి ధారపోస్తే ఈమె బతుకుతుంది. అప్పుడు ఇద్దరూ కలిసి జీవితం గడుపుతురుగానన్నాడు. ఆ ప్రమద్వరకి ఆయన తన ఆయుర్దాయంలో సగభాగాన్ని ధారపోశాడు. ధారపోస్తే ప్రమద్వర లేచి కూర్చుంది. ఆయన రురుడు ప్రమద్వరని వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ సంతోషంగా కాలం గడుపుతున్నారు. అప్పటి నుంచి రురుడు ఒక పని చేస్తూ ఉండడం మొదలుపెట్టాడు. ఏమిటా పని అంటే, ఈయన ప్రతిరోజు చేత్తో ఒక లావు కర్ర ఒకటి పట్టుకునేవాడు. పట్టుకుని వెడుతూ ఆయన పని ఏంటంటే, పొట్ట ఎక్కడన్నా కనపడితే దాన్ని తవ్వేసేవాడు. తవ్వేసి అందులో కనపడ్డ పావులన్నీ చంపేసేవాడు. పాము అన్నది కనపడితే చాలు, చంపకుండా మాత్రం వెళ్ళేవాడు కాదు. కనీసం రోజు తనకి తనంత తాను దొరకకపోతే ఎక్కడో అక్కడ పుట్ట దగ్గరికి వెళ్ళి వెతికి చంపుతుండేవాడు. అదో అలవాటుగా పెట్టుకున్నాడు. ఎందుకని? తన భార్యని ఎప్పుడో పాము కరిచింది. అది క్రోధం. డుండుబము అనబడేటటువంటి ఒక పెద్ద పాము అది అక్కడ పడుంది. దాన్ని చూసి వెంటనే చేతిలో కర్ర ఉంది కదా, పాము కనబడితే కొట్టేయాలి. ఈ రురుడు ఆ కర్ర తీసా పామును కొట్టబోయాడు. అది వెంటనే మునైపోయేది. అంది, నేను విషం లేని పాముని. ఏమయ్యా, నువ్వు చూస్తే భృగువంశంలో పుట్టినటువంటి బ్రాహ్మణుడవు. భృగువంశంలో పుట్టిన బ్రాహ్మణుడు ఎక్కడా? విషం లేని పాము ఎక్కడా? పావుల్ని కర్రలతో కొట్టి చంపడం ఏమిటయా, నువ్వు ఎందుకు అలా చంపుతుంటావు అని అడిగింది. నేను పావుల్ని చంపడం మాట అలా ఉంచు, కానీ కొడదామని నేను వస్తే మునిగిపోయిన నువ్వెవరు అసలు అని అడిగాడు ఆయన. అడిగితే అప్పుడు ఆయన అన్నాడు, నా పేరు సహస్రపాదుడు. నేను ఒకానొకప్పుడు వేదాధ్యయనం చేస్తూ ఉండేవాడిని. నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు, ఆయన పేరు ఖగముడు. ఆ ఖగముడు కూడా